బ్రేకింగ్ లో చూస్తున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ చెలో బాట పట్టిన రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టియర్ గ్యాస్ ప్రయోగించినా కూడా పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల ఆందోళన నేటికి 3వ రోజుకు చేరుకుంది. నేడు పంజాబ్ లో రైతు సంఘాలు రైలు రోకో చేపట్టనున్నాయి. రైతులకు మద్దతుగా బేకియా రైలు రోకోకు పిలుపునిచ్చింది. పంజాబ్ లో రైల్ ట్యాక్స్ పై రైతులు నిరసన తెలపనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాక్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తారు వాళ్ళు. మరోవైపు అన్నదాతల ఆందోళనపై కేంద్రం స్పందించింది. రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం మరోసారి చర్చలకు రెడీ అయింది. చండీగఢ్లో ఇవాళ సాయంత్రం 5 గంటలకు రైతు సంఘాలతో కేంద్ర మంత్రులు అర్జున్, పీయూష్, నిత్యానంద చర్చలు జరపనున్నారు. పంటలకు కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న జరిగిన 2వ దఫా చర్చల్లో రైతులపై పోలీసుల చర్యలు, డిమాండ్లపై చర్చించారు. కొన్ని డిమాండ్లకు కేంద్రం ఓకే చెప్పినట్లుగా సమాచారం. అయితే రైతులు ప్రధానంగా కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఎంఎస్పీపై చట్టబద్ధత కల్పించలేమని కేంద్రం చెప్పినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తెలిపినట్లు సమాచారం. అయితే ఇవాల్టి చర్చలతో అయినా రైతులు తమ పోరాటాన్ని విరమిస్తారా లేదా అనేది మాత్రం ఆసక్తి నెలకొంది. సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీ చెలో బాట పట్టిన రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోరుబాట కొనసాగిస్తూనే ఉన్నారు. రైతుల ఆందోళన నేటికి 3వ రోజుకు చేరుకుంది. నేడు పంజాబ్లో రైతు సంఘాలు రైలు రోకో చేపట్టనున్నాయి. రైతులకు మద్దతుగా బీకియా రైలు రోకోకు పిలుపునిచ్చింది. అండ్ పంజాబ్లో రైల్ ట్యాక్స్ పై రైతులు నిరసన తెలపనున్నారు. ఇక వాళ్ళ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాక్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఏం జరుగుతోంది? రైతుల ఈ చేస్తున్నటువంటి ఆందోళనలో ప్రతిష్టంభన నెలకొనుందనుకోవచ్చు అంటారా? అండ్ ప్రెసెంట్ అసలు రైతులు కోరుకుంటున్న ఎంఎస్పీ విషయంలో కేంద్రం ఎందుకని ఒక అడుగు ముందుకు వేయలేబోతోంది అనుకోవచ్చు? అసలు ఏం జరగచ్చు ఇవాళ? రమణ, పంజాబ్లో ప్రారంభమైన రైతు ఉద్యమం అనేది క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పాకుతోంది. పంజాబ్లో రైతులు ఏదైతే డిమాండ్లు పెడుతున్నారో ఆ న్యాయమైన డిమాండ్లకు దేశవ్యాప్తంగా మద్దతు అనేది కూడా లభిస్తుంది. ఇప్పటివరకు కూడా కేవలం పంజాబ్కు మాత్రమే పరిమితమైన ఈ రైతు ఉద్యమం అనేది క్రమంగా హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పాకుతోంది. అయితే దేశమంతటా కూడా ఇది విస్తరిస్తే కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఏంటి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రైతుల కోసం ఎంతో చేశామని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వానికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలకు ఉపక్రమించింది. ఈరోజు సాయంత్రం చండీగఢ్లో మరోసారి చర్చలేంటి కూడా జరగబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ చర్చల్లో ముఖ్యంగా కీలకమైన అంశం ఏంటంటే కనీస మద్దతు ధర, దీనికి చట్టబద్ధత అనేది కూడా కల్పించాలి. ఈ అంశం పైన ప్రధానంగా డిస్కషన్ అనేది కూడా జరగబోతోంది. అయితే ఇదే ప్రధానమైన డిమాండ్. దీనిపైనే ఇప్పటివరకు కూడా డెడ్ లాక్ అనేది కూడా కొనసాగుతూ వచ్చింది. దాంతోపాటుగా స్వామినాథన్ కమిటీ ఇచ్చిన సిఫార్సులు ఏవైతే ఉన్నాయో ఆ సిఫార్సులను కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఎంఎస్పీ అనేది రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడంలో ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అప్పుడే రైతులు పెట్టిన పెట్టుబడికి వచ్చిన పంటను అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయానికి కొంత సరిపోతుంది, లేదంటే లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కనుక లేకపోయినట్లయితే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. చాలామంది కూడా రైతులు ఆత్మహత్యలకు ప్రధాన కారణం ఏంటంటే పండించిన పంటలన్నిటికీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకపోవడం, అదేవిధంగా అకాల వర్షాలు, చీడపీడలతోటి పంటలన్నిటి కూడా పోవడంతో రైతులు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. సో మొత్తం మీద కూడా ఒక వస్తువును ఒక ఉత్పత్తిదారుడు తయారు చేసినప్పుడు దానికి మినిమం ప్రైస్ అనేది కూడా ఇచ్చినప్పుడు రైతులు పండించిన పంటకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కూడా ఎందుకు ఇవ్వరనేది కూడా రైతుల యొక్క న్యాయబద్ధమైన డిమాండ్. అయితే దీన్ని కనుక చూసినట్లయితే రైతుల నుంచి పంటను సేకరించేందుకు ప్రభుత్వం చెల్లించే ధరనే కనీస మద్దతు ధర అని చెప్పేసి కూడా పిలుస్తారు. సాధారణంగా కొన్ని పంటలను నేరుగా కేంద్ర ప్రభుత్వమే సేకరిస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే మన తెలంగాణలో వరి అనేది కూడా ఎక్కువగా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో వరి అనేది కూడా ఎక్కువగా పండుతుంది. కాబట్టి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎఫ్సిఐ, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ధర చెల్లిస్తారో ఆ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాల్లో కాకుండా బయట అమ్ముకుంటే రైతు, అదేవిధంగా కొనుగోలుదారుడు ఎవరైతే
ఉన్నారో వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం అమ్ముకోవాల్సి ఉంటుంది. కానీ ఎఫ్సిఐ కేంద్రాల్లో అమ్ముకుంటే మాత్రం వాళ్ళ యొక్క నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ధాన్యం కనుక ఉంటే దానికి కనీస మద్దతు ధర అనేది కూడా చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఈ కనీస మద్దతు ధర అనేది కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తుంది. సో మొత్తం మీద కూడా దీన్ని నిర్ణయించడం ద్వారా తమకు పెద్ద స్థాయిలో నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో 50% బడ్జెట్ అనేది కూడా దీనికే కేటాయించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది నిర్ణయించడం సాధ్యం కాదు అని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వస్తుంది. కానీ కేంద్ర వాదనతోటి రైతులు మాత్రం ఏకీభవించకపోవడంతో ఈ డెడ్ లాక్ అనేది కూడా ఏర్పడుతోంది. రమణ. ఓకే, థ్యాంక్ యూ శిరీష్.